మా విశాఖపట్నం సిటీ పోలీస్ మనం ప్రివెంటివ్ యాక్షన్స్ ఎన్నో చేస్తున్నాము. దాంట్లో ఒక మేజర్ ప్రివెంటివ్ వర్క్ ఇది జరగడం జరిగింది. సో ఇది అదర్వైజ్ ఈ టైంలీ మేము ప్రివెంట్ చేయకపోయింటే చాలా సెన్సేషనల్ డెకాయిటీస్ జరిగి ఉంటాయి. సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే లాస్ట్ 30th December 2016 బ్యారక్పూర్లో మానాపురం గోల్డ్ కంపెనీ వాళ్ళ బ్రాంచ్లో ఒక 5గురు లోపలికి ఎంటర్ అయ్యి అందరి దగ్గర కూడా పిస్టల్స్ ఉన్నాయి. అండ్ బయట కొందరు వేరే ఇతరులు ఉన్నారు. ప్లస్ ఒక 2 మోటార్ సైకిల్స్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు అక్కడ ఉన్న స్టాఫ్ని, మేనేజర్ని అందరినీ బెదిరించి అక్కడ నుండి 30 kgs ఆఫ్ గోల్డ్ దొంగిలించుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. దీనిపైన వెస్ట్ బెంగాల్ పోలీస్ వారు స్పెషల్లీ బ్యారక్పూర్ సిటీ పోలీస్ మనం అలర్ట్ చేయడం, దానిపైన మన ఏరియాలో కూడా మనం టైం టు టైం లాడ్జెస్, గెస్ట్ హౌసెస్, హోటల్స్ ఇవి కూడా సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశాము. తర్వాత మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ మంత్ 29th నుండి ఒక 2 ఆ గ్యాంగ్లో నుండి 2 ఇక్కడ షెల్టర్ తీసుకోవాలన్నారు. సో వారు ఇక్కడ మిగతా గ్యాంగ్ మెంబర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తర్వాత వీరి వద్ద కొన్ని వెపన్స్ కూడా ఉన్నాయని, సో వారి కోసం మా క్రైమ్ పోలీస్ టీమ్స్ కంటిన్యూస్గా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తూ ఉంది. సో ఈలోపు వెస్ట్ బెంగాల్ పోలీస్ స్పెషలీ ఏసీపీ నిర్మల్ కుమార్ అని బ్యారక్పూర్ నుండి రావడం జరిగింది. అతను మన టీమ్స్ కలిసి ఒక 2ని ఠాకూర్ అనురాగ్ కుమార్ సింగ్ అలియాస్ జాకీ అని, ఆ తర్వాత సన్నీ కుమార్ సింగ్ అని వీరిద్దరిని ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర పట్టుకోవడం జరిగింది.